హలో వచ్చేసారా? మీరు వచ్చేసారు. ఈసారి నాది లేట్ అయింది. హాయ్ అండి అందరికీ. నేను రీసెంట్గా ఒక కాంటెస్ట్ అయితే పెట్టాను కదా, నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అని చెప్పి. దానికి వచ్చిన రెస్పాన్స్ నేను అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అంతలా రెస్పాండ్ అవుతారని నేను అసలు అనుకోలేదు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు అసలు చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా పేజ్, మనకి 200 ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే. ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్తో ఆ మాత్రం రీచ్ ఆల్మోస్ట్ 1K రీచ్ అయిపోయిందని నాకు సంబంధించి అది చాలా గ్రేట్ అయిన విషయమే. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మర్చిపోదు కదా. ప్రతి వీడియోకి నేను ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తానని చెప్పాను కదా, ఫర్ షూర్ ఇస్తాను నేను. కాకపోతే ఏంటంటే ప్రతి వీడియో 1K రీచ్ అవుతుంది అంటే మనది చిన్న పేజ్ కదా, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సో అది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో అందుకనే నేను 3-4 డేస్ వెయిట్ చేస్తున్నాను, అది 1K రీచ్ అయిన తర్వాత అనౌన్స్ చేద్దామని చెప్పి. సో అందుకనే కొంచెం లేట్ అవుతుంది అంతే. కానీ గిఫ్ట్స్ ఇవ్వడం అయితే పక్కా, అందులో ఏం తేడా లేదు. మీకు ఆల్రెడీ నేనేం కొత్త కాదు కదా, నేను ఆల్రెడీ మీకు తెలుసు. సో ఇన్స్టాగ్రామ్లో సత్యభామ ఫ్యాషన్స్లో నన్ను మీ ఓన్ సిస్టర్లా అనుకొని మీరు చేసే కామెంట్స్ కానీ, మీరు ఇచ్చే రివ్యూస్ కానీ అసలు నేను మర్చిపోలేను. అది ఇప్పటి వరకు నా లైఫ్లో ఎన్ని అచీవ్ చేశానో, ఏం చేశానో అదంతా వేరే విషయం. అయితే అన్నిటికీ మించి నాకు సత్యభామ ఫ్యాషన్స్ పేజ్ అనమాట. అన్నీ గ్యాదర్ చేయాలి, కలెక్షన్ అంతా మీకు చూపించాలి, వీడియోస్ తీయాలి, పోస్ట్ చేయాలి, రెగ్యులర్గా యాక్టివ్గా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి రిప్లైస్ ఇవ్వాలి. అదేమీ చాలా చిన్న విషయమేం కాదు. సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడం అంటే అదట్టు నాకు 2 పేజెస్ ఉన్నాయి, 2 అకౌంట్స్ ఉన్నాయి కదా, సత్యభామ ఫ్యాషన్స్ ఒకటిను స్మైలీ సెలెక్షన్స్ ఒకటి. నా పర్సనల్ పేజ్ ఉంది, అండ్ ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అండ్ నాకు ఇంట్లో పనులు ఉంటాయి, నా పర్సనల్ వర్క్ కూడా నాకు ఉంటుంది కదా. సో ఇవన్నీ మేనేజ్ చేయడం అనేది కష్టమైన విషయం, అంత ఈజీ అయితే ఏం కాదు. హౌస్ వైఫ్గా ఇంట్లో అన్నీ చేసుకుంటూ సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తూ నేను చెప్పలేను, నాకు ఎలా చెప్పాలో ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు లిటరల్లీ. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నేను నా బాధ ఏంటి, నా ఫీలింగ్స్ ఏంటి, నేను ఎక్స్ప్రెస్ చేయాలనుకునేది ఏంటి అని చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటి వరకు నేను ఇలా కెమెరా ముందుకు వచ్చి మీకు చెప్పలేదు కదా, సో ఫస్ట్ టైం చెప్పాలనిపిస్తుంది, లాగ్ అనుకోకండి. ఇంకా చెప్పాలి అంటే నాకు ఆ కామెంట్స్ అన్నీ చూసి అసలు ఎవరిని సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు లిటరల్లీ. చూస్తున్నాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 3 days 4 days ఏమో అయింది కదా అది పోస్ట్ చేసి, 1K రీచ్ అయితే వెళ్ళిపోయింది. సో నేను చూస్తున్నా ఎవరిని సెలెక్ట్ చేయాలి ఏంటి. అందరూ కూడా 3-4 లైన్స్ రాసేస్తున్నారు కామెంట్స్లో, అక్క నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అది ఇది అని చెప్పి. నాకైతే కామెంట్స్ చదువుతుంటే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఆ వీడియోలో కొంచెం లాస్ట్కి వచ్చిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. అది మీరు చాలామంది అబ్జర్వ్ చేశారో లేదో, లేదా చూసి వదిలేశారో నాకు తెలీదు, కానీ కొంతమంది అయితే దానికి ఆన్సర్ చేశారు. అది కరెక్టో రాంగో తర్వాత విషయం, కానీ ఆన్సర్ అయితే చేశారు. చాలా మంది మాత్రం అది వదిలేసినట్టున్నారు, అది పట్టించుకోలేదు. నేను కామెంట్ చెయ్యమన్నాను, కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చేస్తే అందులో నుంచి ర్యాండమ్గా సెలెక్ట్ చేద్దామనేది నా కాన్సెప్ట్. అది నేను మీకు చెప్పలేదు యాక్చువల్లీ. ఎంతమంది అది గెస్ట్ చేసి ఆన్సర్ చేస్తారనేది నేను చూస్తున్నాను అనమాట. సో చాలా మంది దాన్ని చూశారు, వదిలేశారు. కొంతమంది మాత్రం ఆన్సర్ చేశారు, 3-4 మెంబర్స్ ఏమో చేశారు. తర్వాత నేను వాట్సాప్లో మీ అందరికీ షేర్ చేసి నేను ఒక క్వశ్చన్ అడిగాను, అది అబ్జర్వ్ చేసి మీరు ఆన్సర్ చేయండి, నేను అందులో నుంచి ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను అని చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 150-200 వ్యూస్ ఏమో వచ్చాయి దానికి. అంతమంది వచ్చి మళ్ళీ చూశారు, వాళ్ళకి తోచిందేదో చెప్తున్నారు, గెస్ట్ చేస్తున్నారు. సో సరే అన్నిట్లో చూసి వాళ్ళని ఏదో ఒకటి డిసైడ్ చేసి సెలెక్ట్ చేసి అనౌన్స్ చేద్దాం కదా అని అనుకున్నాను. సో అదే చేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ 100 కామెంట్స్ ఏమో వచ్చాయి. నాకు అందరికీ ఇవ్వాలి అంటే అందరూ రియాక్ట్ అయ్యారు కదా అనిపిస్తుంది, కాకపోతే అందరికీ అంటే నేను ఇవ్వలేను కదా. సో ఇంకా నేను ఫర్దర్గా చాలా వీడియోస్ చేస్తాను, ప్రతి వీడియోలోనూ క్వశ్చన్స్ అడుగుతాను, ఏదో ఒక క్వశ్చన్. మీరైతే కంప్లీట్గా చూసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇంకా నేనైతే కొన్ని కామెంట్స్ చదివి మీకు చూపించి నేను ఇక్కడే సెలెక్ట్ చేసేస్తాను ఎవరిని సెలెక్ట్ చేయాలని చెప్పి.
ఓకేనా? కానీ అక్క నన్ను సెలెక్ట్ చేయలేదు, వాళ్ళని చేసావు, నేను సెలెక్ట్ అవ్వలేదు, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసావు, అది ఇది అని నాకు మెసేజెస్ పెట్టకండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు మీ అందరూ ఒకటే కదా, నాకు పార్షాలిటీ ఏం లేదు. పార్షాలిటీ ఎందుకు ఉంటుంది? ఆబ్వియస్గా ఉండదు కదా. సో నేను వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసాను, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనే దానికి నా దగ్గర ఆన్సర్ అయితే ఉండదు. సో ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. అలాంటి క్వశ్చన్స్ వేసి నేను తీసుకోలేను. నేనైతే వీడియోస్ చేస్తూనే ఉంటా, ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటా. ప్రతి వీడియోకి నేను చెప్పినట్టు ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఇస్తూనే ఉంటా. నేను ఆపను, మీరు ఆపకండి. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కాగా మీకు వస్తుంది. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రతి ఒక్కరిని రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఎవరిని నేను వదిలిపెట్టను. ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో అయినా పక్కాగా ఇస్తా. సరే మరి ఇంకా సెలెక్షన్లోకి వెళ్ళిపోదామా? వస్తారా, చూస్తారా నాతో? సో ఇంకా స్టార్ట్ చేశా. చూస్తున్నా ఎంతమంది కామెంట్ చేశారు, ఏం చేశారు అని. కొంతమంది అయితే పారాగ్రాఫ్స్ రాశారు, కొంతమంది సింగిల్ లైన్ రాశారు. సో ఇలా ఉన్నాయన్నమాట కామెంట్స్ అన్నీ. అయితే ఫాస్ట్గా చూసేస్తున్నా ఎవరెవరు ఏం పెట్టారు అని చెప్పి. ఇంకా సెలెక్ట్ చేయాలి. లక్ష్మీ లవ్లీ 1 2 3 అంట 3 days ఎగోనే కార్తీక దీపం అని పెట్టారు. యాక్చువల్లీ నేను వాట్సాప్లో మీ అందరికీ పెట్టాను కదా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అని, అంతకంటే ముందే ఈవిడ ఆన్సర్ చేశారు. సో ఫస్ట్ విన్నర్ లక్ష్మీ లవ్లీ 1 2 3. యాక్చువల్లీ నేను నిన్న మీకు వాట్సాప్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను, అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయండి అని. నిన్న పెట్టాను మీకు. లక్ష్మీ లవ్లీ అన్న ఆవిడ అంతకంటే ముందే నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారనమాట. ఆవిడ కరెక్ట్గా క్వశ్చన్ చూసి నాకు ఆన్సర్ కామెంట్ చేశారు. సో అలాగే ఇంకొక ముగ్గురు ఏమో ఉన్నారనిపించింది, వాళ్ళ కోసమే నేను వెతుకుతున్నా. ఫస్ట్ నేను చెప్పడానికంటే ముందే వీళ్ళు గెస్ చేసేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అన్నట్టు ముందే పెట్టేశారు. సో ఇంకొక 2 3 ఉండాలి, అదే చూస్తున్నాను నేను. చూద్దాం. ఎక్కడున్నావా? ఎస్ దొరికింది. కార్తీక దీపం సీరియల్ కదా సిస్, మా అమ్మ డైలీ అదే టైంకి చూస్తూ ఉంటుంది, ఐ గెస్ అదేమో అని 2 days ఎగోనే పెట్టారు. దుర్గా టాటా B2G. సో ఇప్పటికి 2 అయిపోయారు కదా, ఇంకా ముగ్గురిని సెలెక్ట్ చేయాలి మనం. సో చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి దొరికింది, 1 day ఎగో అంట. కార్తీక దీపం సీరియల్ అండి, ట్రెండీ బాబు 1. ఇక్కడ ఎవరో అమ్ము 92 99 కార్తీక దీపం నవవసంతం అంట 2 పెట్టారు. సో మనకి ఒకటే పెట్టాలి కదా. సూపర్ కలెక్షన్స్ కార్తీక దీపం అక్క 12 hours ఎగో ఉంది. హర్షిత. ఓకే చూద్దాం. ఇంకా I'm yours regular customer, no what's about your collection, your page, I hope this will get. కార్తీక దీపం ఆర్ బ్రహ్మముడి అని పెట్టారు. రూపిణి జన్గం 250 13 hours ఎగో పెట్టారు. నెక్స్ట్ హర్షిత మారం గారు 12 hours ఎగో ఉంది. మౌనిక గేదెల గారు కూడా 12 hours ఎగో ఉంది. వల్లూరు తన్మయి 1 hour లేట్ ఉన్నారు ఈవిడ. సో ఇప్పుడు హర్షిత మారం గారు ఇంకా మౌనిక గేదెల గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలి. ఫ్రీ గిఫ్ట్స్కి సంబంధించి ఇంకో 2 వీడియోస్ చెక్ చేస్తున్నాను. శారీస్ వీడియోలో మౌనిక గేదెల గారు కామెంట్ చేశారు, హర్షిత మారం గారు కూడా కామెంట్ చేశారు. ఇంకొకటి ఆర్గనైజర్ వీడియోలో కూడా మౌనిక గేదెల గారు కామెంట్ చేశారు, ఇంకా హర్షిత మారం గారు కూడా కామెంట్ చేశారు. వీళ్ళిద్దరిలో ఏదో ఒకటి చేసి ఒకరినైతే సెలెక్ట్ చేయాలి నేను. వీళ్ళిద్దరికి టై అయింది కాబట్టి నేను వీళ్ళిద్దరిలో ఒకరినైతే సెలెక్ట్ చేస్తా ఏదో రకంగా, నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. సో ఫైనల్గా విన్నర్స్ వచ్చి ఈ 4 అనమాట. ఈ 2కి ఏమో టై అయింది. వీళ్ళిద్దరిలో ఒకరిని నేను సెలెక్ట్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకేనా? టాటా బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.